బెస్ట్ మొరల్ స్టోరీస్. అది పుష్యమాసం. రామాపురం అనే పల్లెటూర్ని చలి పులిలా పట్టి పీడిస్తోంది. పొగమంచు ఎంత దట్టంగా ఉందంటే గడప దాటితే ఎదుటి మనిషి కనిపించటం లేదు. ఆ ఊర్లో మోతుబరి రైతైన భూపతి రాయుడి ఇల్లు ఉంది. సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందు భూపతి రాయుడు ఇంటి ముందు అరుగుమీద దుప్పటి ముసుగు వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఎదురుగా గంగిరెద్దుల రామయ్య, అతని భార్య లక్ష్మి, అలంకరించిన గంగిరెద్దు బసవన్న నిలబడి ఉన్నారు. చలికి బసవన్న అంబా అని అరుస్తోంది. రామయ్య, లక్ష్మి చలికి వణుకుతున్నారు. భూపతి రాయుడు దగ్గుతూ ముసుగులోనుంచి, ఎవరది? ఈ మనసులో ఆనవాళ్లు తెలియడం లేదు. ఎవరయ్యా అది? ఇంత పొద్దున్నే వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు? రామయ్య వణుకుతున్న గొంతుతో ఇలా అంటాడు. బావుగారు, నేను మీ రామయ్యను. ఇదిగో మీ చెల్లెలు వరుసయ్యే నా భార్య లక్ష్మి కూడా ఉంది. బసవన్నం తీసుకుని సంక్రాంతికి మిమ్మల్ని, అక్కగారిని చూసిపోదామని వచ్చాము. లక్ష్మి చేతులు జోడించి, నమస్కారం అన్నయ్యగారు, బావున్నారా? ఓహో, బావుమరిది రామయ్య, నువ్వా? రండి రండి. కాంతం, బయటికి రా. ఎవరొచ్చారో చూడు. భూపతి రాయుడు భార్య కాంతం బయటికొచ్చి వారిని చూడగానే మనసులో పనే ఉన్నా వీరితో సులభంగా చేయించుకోవచ్చు అని అనుకొని ఆనందంతో, అరేరే, రామయ్య తమ్ముడు వచ్చారా? రండి. ఈ మనసులో ప్రయాణమంటే మాటలా? అదేం లేదక్కా, బసవన్న నడవలేకపోతున్నాడని ఇప్పుడే చేరాం. సరేలే బావమరిది, ముందు ఆ బసవన్నను ఆ పశువుల కొట్టంలో కట్టేసిరా. మా పాలేరు రాలేదు. ఆ కొట్టం శుభ్రం చేసి పేడ ఎత్తి దూరంగా పడేసిరా. నువ్వే కాస్త ఆ పని చూసుకోవాలి. ఆ సమయంలో రామయ్య అలసటగా ఉన్నా, చిత్తం బావగారు, బసవన్న కోసం వెళ్తాను. అప్పుడు కాంతం లక్ష్మి వైపు చూసింది. లక్ష్మి చలికి ముడుచుకుని పోయింది. లక్ష్మీ, పనిమనిషి రాలేదు. నాకు నడున్నొప్పిగా ఉంది. నువ్వొచ్చిన వేళా విశేషం మంచిది. ఇంటి వాకిలి శుభ్రం చేసి ముగ్గు వేసేయ్. వదినా, నా చేతులు వణుకుతున్నాయి. కాస్త వేడ్నీళ్ళిస్తారా? వేడ్నీళ్లు కావాలంటే కట్టెలు కొట్టాలమ్మా. ముందా చన్నీళ్లతో పని కానిచ్చేయి. ఆ సమయంలో లక్ష్మి చల్లో వణుకుతూ పని మొదలుపెట్టింది. రామయ్య బసవన్నను కట్టేసొచ్చాడు. బావుగారు, కొట్టం శుభ్రం చేశాను. చేతులు కడుక్కోడానికి కాస్త నీళ్ళిస్తారా? నీళ్లు బావి దగ్గర ఉంటాయి. అవును, ఆ వెనక దొడ్లో తుమ్మ మొద్దులు పగలగొట్టి వంటగదిలో వేస్తే అప్పుడు నీకు వేణీళ్లు దొరుకుతాయి. అంతవరకు చన్నీళ్లే గతి. బావగారు, కాస్త విశ్రాంతి తీసుకొని చేస్తాను. విశ్రాంతి అంటున్నావు? మా ఇంట్లో ఉంటూ చిన్న సాయం చేయలేవా? బయటి కూలి అయితే డబ్బులు అడుగుతాడు. నువ్వు మనోడివని అడిగాను. అయ్యయ్యో, అలా ఎందుకనుకుంటారు? ఇప్పుడే వెళ్ళి చెక్కలు కొడతాను. లక్ష్మి ముగ్గు వేసి కూర్చుంది. కాంతం, భూపతి మాత్రం దర్జాగా పాలు తాగుతున్నారు. ముగ్గు బావుంది లక్ష్మి, పద, లోపల అరిసెల పిండి దంచాలి. లక్ష్మి నీరసంగా పాల గ్లాసుల వైపు చూస్తూ, వదినా, ఆకలిగా ఉంది. పని మధ్యలో తింటే బద్ధకం వస్తుంది. పిండి దంచేసి పని పూర్తయ్యాక ఏకంగా భోంచేద్దురుగాని. రామయ్య భార్య వంక జాలిగా చూస్తూ, అలాగే అక్క, మీ ఇష్టం. లక్ష్మి గుసగుసగా రామయ్యతో ఇలా అంది. ఏమండే, నా కళ్ళు తిరుగుతున్నాయి. నా వల్ల కాదు. ఓర్చుకో లక్ష్మి, వాళ్ళు మూతుబర్లు. ఈ పూటకి ఓపిక పట్టు. రామయ్యను భూపతి రాయుడు మళ్ళీ పిలిచాడు. రామయ్య, పండక్కదా, అటక మీద పాత సామాన్లు దించి శుభ్రం చేసి సర్దాలి. నువ్వు చకచకా కానిచేయి. మధ్యాహ్నమైంది. రామయ్య అటక మీద సామాన్లు దించి నల్లగా తయారయ్యాడు. లక్ష్మి పిండి దంచి పాకం పట్టి కమిలిపోయింది. కాని కాంతం, భూపతి మాత్రం హాయిగా వరండాలో కూర్చున్నారు. ఏమండి, చూసారా? చుట్టాలొస్తే చాలు, చాకిరీ అంతా ఉచితంగా అయిపోతుంది. మధ్యాహ్నం వీళ్ళకి నిన్నటి చద్దెన ఉంది కదా, అది పెట్టేద్దాం. రాత్రికి మనం నేతిలో వేసుకొని తిందాం. లక్ష్మి కన్నీళ్లతో రామయ్యతో ఇలా అంది. ఏమండి, నేను వండిన అరిసెలు మనకొక్కటి కూడా పెట్టలేదు. మనల్ని బిచ్చగాళ్లకన్నా హీనంగా చూస్తున్నారు. తినే లక్ష్మి, ఆకలి రుచి ఎరగదంటారు. ఈ పూట గడిస్తే చాలు. అసలు బసవన్నకు నీళ్లు పెట్టారో లేదో, అది అరుస్తోంది. వినండి. వినపడుతోంది లక్ష్మి.
నేను నా వాటా అన్నం తిని వెళ్ళి దానికి నీళ్లు పెట్టొస్తాను. రామయ్య గబగబా అన్నం తిని బసవన్న దగ్గరికి వెళ్ళాడు. బసవన్న రామయ్యని చూడగానే ఆశగా అరిచింది. ఏరా తండ్రి, ఆకలిగా ఉందా? ఈ రాక్షసుల మధ్య చిక్కుకున్నాం. ఈ ఒక్క రోజు ఓర్చుకో, రేపు మన గూటికి వెళ్ళిపోదాం. ఆ రోజు సాయంత్రమైంది. ఊరి జనం, అతిథులు వచ్చారు. భూపతిరాయుడు, కాంతం అందరి ముందు గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పుడు భూపతిరాయుడు ఊరి జనం, అతిథులతో ఇలా అంటాడు. రండి రండి, మా బావుమర్ది గంగిరెద్దుల ఆటలో దిట్ట. మీకోసం ప్రత్యేకంగా ఆట ఆడిస్తాడు. అప్పుడే అక్కడున్న కాంతం రామయ్యతో ఇలా అంటుంది. రామయ్య, బసవన్నని అలంకరించి తీసుకురా. అక్క, బసవన్న బాగా అలసిపోయి ఉన్నాడు. దానికి సరైన మేత కూడా లేదు. ఈ ఒక్క రోజు వదిలేయండి. ఏంట్రా, తిన్నా అన్నం అరగలేదా? పొద్దున్న నుండి మేం పెట్టింది ఉచితంగా అనుకుంటున్నావా? వెంటనే వెళ్ళి బసవన్నని తీసుకొన్రా. బావుగారు, తిండి గురించి దెప్పి పొడవకండి. ఆ మూగజీవి బాధని అర్థం చేసుకోండి. నేను చెప్పింది చేస్తావా లేక మెడపట్టి బయటికి గెంటమంటావా? రామయ్య గత్యంతరం లేక బసవన్నని అలంకరించి తీసుకొచ్చాడు. బసవన్న కళ్లల్లో కోపం, ఆకలి ఉన్నాయి. రామయ్య పాట పాడుతూ, డూడూ డూడు బసవన్న, అయ్యగారికి దండం పెట్టు. ఆ సమయంలో బసవన్న తల ఊపింది. కాని భూపతిరాయుడికి అహంకారం పెరిగింది. అది కాదు బామ్మర్ది, నా కాళ్ల దగ్గర మోకరిల్లి నా చెప్పులు తలమీద పెట్టుకుని దండం పెట్టించు. అప్పుడే వీళ్ళకి నా దర్జా తెలుస్తుంది. బావగారు, బసవన్న దేవుడి స్వరూపం. చెప్పులు దాంతో మోయించడం మహాపాపం. పాపం లేదు, పుణ్యం లేదు. ఏహే, నేను చెప్పింది చేయించు, లేకపోతే దాని కాళ్ళు విరగ్గొడతాను అంటూ భూపతిరాయుడు ఒక ములుక్కర్ర తీసుకుని బసవన్న వైపొచ్చాడు. బసవన్న ఉలిక్కిపడింది. వద్దు బావుగారు, దాని జోలికి వెళ్ళకండి. దీని కోపం నా చేతి దెబ్బకు దిగిపోవాలి అంటూ బసవన్న తొడమీద గట్టిగా కొట్టాడు. బసవన్న రంకెవేసి రామయ్య చేతిలో ఉన్న తాడు తెంచుకుని భూపతిరాయుడి మీదకి దూసుకెళ్ళింది. అతిథులందరూ పారిపోయారు. కాంతం కేకలు వేసింది. కాపాడండి, నా భర్తను చంపేస్తోంది. ఆ సమయంలో ఎవ్వరూ రాలేదు. భూపతిరాయుడు కింద పడిపోయాడు. బసవన్న కొమ్ములతో భూపతిరాయుణ్ణి పొడవడానికి సిద్ధమైంది. భూపతిరాయుడు వణుకుతూ, రామయ్య, కాపాడు, తప్పు చేశాను. ఆ సమయంలో రామయ్య వెంటనే బసవన్నకు, భూపతికి మధ్య అడ్డుగా వెళ్లి, బసవన్న, ఆగు, వద్దు తండ్రి, నా మాట విను. ఆగు బసవన్న, ఆగు. ఆయన మనకు అన్నం పెట్టకపోయినా మనం ఆయన ప్రాణం తీయకూడదు. నా కోసం ఆగు, నా ప్రాణం మీద ఒట్టు. రామయ్య అలా చెప్పగానే రామయ్య ఆర్తి చూసి బసవన్న శాంతించింది. భూపతిరాయుడు లేచాడు. ఎవండి, మీకేం కాలేదు కదా? భూపతిరాయుడు సిగ్గుతో తలదించుకొని, లేదు కాంతం, నేను బతికాను అంటే అది ఈ రామయ్య భిక్షే. మనం వీణ్ణి మనిషిగా చూడలేదు, కాని వీడు నన్ను దేవుళ్లా కాపాడాడు. అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా మారింది. లక్ష్మి రామయ్య దగ్గరకొచ్చింది. అప్పుడే వచ్చిన లక్ష్మి రామయ్యతో ఇలా అంది. ఎవండి, మీకు దెబ్బలు తగల్లేదు కదా? ఏం తగల్లేదు లక్ష్మి. బసవన్నకు నా మీద ప్రేమ ఎక్కువ. క్షమించు బామ్మర్ది, నా అహంకారం నా కళ్ళు కప్పేసింది. మీ ఆకల్ని, అలసట్ని నేను చూడలేకపోయాను. నువ్వు పేదవాడివే కావచ్చు, కాని గుణంలో నాకంటే చాలా గొప్పవాడివి. కాంతం ఏడుస్తూ, తమ్ముడు, అవునరా, మేం ఘోరమైన తప్పు చేశాం. కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదు. లక్ష్మి, నువ్వు కూడా నన్ను క్షమించు. అయ్యో బావగారు, అక్క, మీరు మారారు. మాకదే 10,000. ఇక నుండి నువ్వు మా ఇంట్లో పనిచేయడం వద్దు. కాంతం, వెంటనే వేణీళ్లు పెట్టు, కొత్త బట్టలు తీస్తాను. ఈ రాత్రికి అందరం కలిసి భోజనం చేద్దాం. తప్పకుండానండి, అలాగే చేస్తాను. ఆ సమయంలో భూపతిరాయుడు అప్పుడే వచ్చిన పనివాళ్లతో ఇలా అంటాడు. రేయ్, బసవన్నకు పండ్లు, బెల్లం, గడ్డి వేయండి. లక్ష్మి ఆనందంతో, సంతోషం అన్నయ్య గారు. ఆ సమయంలో రామయ్య బసవన్న నిమురుతూ చిరునవ్వు నవ్వాడు. బసవన్న కూడా శాంతించి అంబా అని ఆప్యాయంగా పిలిచింది. చలికాలం మంచు కరిగింది. మనుషుల మనసుల్లోని మలినం కూడా కరిగింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, దర్జా, ధనం చూసి మనుషుల విలువను తక్కువ అంచనా వేయకూడదు.
ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడే నిజమైన బంధువు. కృతజ్ఞత అనేది మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ఉంటుంది. సాటి మనిషిని గౌరవించడమే నిజమైన సంస్కారం. భాగ్యనగరం అనే పల్లెటూరులో ధనయ్య అనే బిచ్చగాడుండేవాడు. పేరుకి ధనయ్య అయినా అతని వద్ద ధనం లేదు. నిత్యం పాతగుడ్డలు ధరించి రోడ్ల పక్కన భిక్షాటన చేస్తూ ఉండేవాడు. అతని మనసు నిండా దరిద్రం, దైవం పట్ల కోపం ఉండేవి. అతని జీవితంలో ఎప్పుడూ తనంతాను దురదృష్టవంతుడిగా భావించుకునేవాడు. ప్రతిరోజూ ఉదయం అతను ఊరి చివరన పెద్ద రావి చెట్టు కింద కూర్చొని తన దురదృష్టాన్ని తలుచుకొని బాధపడేవాడు. ఆ రావి చెట్టు ఆ పల్లెకొక పవిత్ర స్థలం. దేవుడా, నువ్వు పేదవారిని ఎందుకు సృష్టించావు? నాకంటే దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. నా జీవితంలో ఎప్పుడు అదృష్టం వస్తుందో కనీసం ఒక చిన్నపాటి సంపదైనా నాకివ్వు. నేను కష్టపడలేక కాదు, అదృష్టం నా దరిదాపుల్లో కూడా రావడం లేదు. ప్రతి ఉదయం నా పాత గుడ్డల వాసనతో మొదలవుతుంది. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో? అంతలో ఆ ఊర్లో అత్యంత ధనవంతుడైన యజ్ఞయ్య తన విలాసవంతమైన ఎడ్లబండిలో అటుగా వెళ్తున్నాడు. అతని ముఖంలో గర్వం స్పష్టంగా కనిపించేది. అతను నిత్యం ధనయ్యం చూసి ఎగతాళి చేసేవాడు. యజ్ఞయ్య తన సేవకుడు రత్నాకరంతో నవ్వుతూ, చూసావా రత్నాకరం, ఆ బిచ్చగాణ్ణి చూడు, ఇతను దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. ఈ మనిషికి పని చేయాలనే కోరిక లేదు, అందుకే దరిద్రం ఇతన్ని వదలడం లేదు. అయ్యా, మీరు అదృష్టవంతులు, కానీ అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. దైవం అందర్నీ సమానంగా చూస్తుంది. ధనం అనేది శాశ్వతం కాదు. దైవం పేదవారికి అదృష్టాన్నివ్వదు. నా సంపద, నా అధికారం నా గొప్ప అదృష్టం. ఇదంతా నా పూర్వజన్మ పుణ్యం. నువ్వు కష్టపడి సంపాదించిన దానికంటే అదృష్టంతో సంపాదించిందే గొప్పది. యజ్ఞయ్య ఎడ్లబండి రావి చెట్టు దగ్గర ఆగిపోయింది. ధనయ్య యజ్ఞయ్య వైపు ఆశగా చూశాడు. అతని కళ్లల్లో ఒక ఆశ, భయం కనిపించాయి. అయ్యగారు, నాకు కొంచెం సాయం చేయండయ్యా. మీ అదృష్టంలో కొంత నాకు కూడా పంచుకోండి. ఈ దరిద్రం నుండి నన్ను బయటపడేయండి. యజ్ఞయ్య ధనయ్యను చిన్నచూపు చూస్తూ ముక్కు మూసుకొని, హే బిచ్చగాడా, నీకు అదృష్టం లేదు. నువ్వు నిత్యం నీ దరిద్రపు ఆలోచనలతోనే జీవిస్తున్నావు. దరిద్రం నీతోనే ఉంటుంది. నువ్వు బిచ్చగాడిగా పుట్టావు, బిచ్చగాడిగానే చస్తావు. నీకు అదృష్టం కావాలంటే నీ మనసు మార్చుకో. ధనంతో పాటు మనసులో ధైర్యం ఉండాలి. యజ్ఞయ్య ఆ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ధనయ్య ఆ మాటలకి మరింత బాధపడ్డాడు. అతని ఆత్మగౌరవం దెబ్బతింది. అదే సమయంలో దయగల శాంతమ్మ అనే మహిళ అతనికా రోజు ఆహారం అందించడానికి వచ్చింది. ధనయ్య, నువ్వు నిత్యం ఇలా దైవాన్నెందుకు నిందిస్తావు? సంతృప్తి లేని మనసు కంటే పెద్ద దరిద్రం ఇంకేం లేదు తెలుసా? యజ్ఞయ్య మాటలు పట్టించుకోకు. నీకు దైవం మంచి అవకాశమిస్తుంది. అమ్మా, నాకు సంతృప్తి ఎలా ఉంటుంది? నేను దరిద్రంతో బతుకుతున్నాను. నా పాత గుడ్డలు, పాత జీవితం నన్ను వెంటాడుతున్నాయి. యజ్ఞయ్య గారికి అదృష్టం ఉంది, అందుకే ధనవంతులయ్యారు. నాకేమో అదృష్టం లేదు, అందుకే బిచ్చగాణ్ణయ్యాను. శాంతమ్మ నవ్వి అక్కడ్నించి వెళ్ళిపోయింది. ధనయ్య నిరాశగా రావి చెట్టు కింద నిద్రపోయాడు. ఆ రాత్రి జ్ఞానమ్మ అనే వృద్ధురాలు అతని పక్కన కూర్చుంది. ఆమె కళ్లల్లో జ్ఞానం, ప్రశాంతత తొణికిసలాడుతున్నాయి. ఆమె వయస్సు ఆమె కళ్లల్లో ఒక గొప్ప వెలుగునిచ్చింది. నాయనా, నువ్వు నిజంగా దురదృష్టవంతుడివా? నువ్వు నీ అదృష్టం కోసం ఎక్కడ వెతుకుతున్నావు? అదృష్టం అంటే ధనం అనుకుంటున్నావా? అమ్మగారు, నేను నా అదృష్టం కోసం వెతుక్కుంటున్నానండి. నా దరిద్రాన్ని తొలగించే ధనం, సంపద కావాలి. నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. ధనం, ఆస్తి మాత్రమే అదృష్టం కాదయ్యా. నిజమైన అదృష్టం వేరే చోటుంది. ఈ రావి చెట్టు కింద కొన్ని రోజుల క్రితం ఒక వృద్ధ గురువు ఒక విలువైన వస్తువును దాచిపెట్టారు. ఆ వస్తువు దొరికితే నీకు అదృష్టం లభిస్తుంది. కాని అది నీకు దొరకాలంటే నువ్వు కష్టపడాలి సుమా. నిజమా? అది ఏంటమ్మా? బంగారమా? వజ్రమా? నేనెంతైనా కష్టపడతాను. దయచేసి చెప్పండమ్మా. అది ధనం కంటే విలువైంది. అది దాచిన సంపదను బయటికి తీసుకురావడానికి సహాయపడుతుంది. నువ్వా వస్తువుని వెతకాలి. నీకది దొరికితే నీ దరిద్రం పోతుంది. జ్ఞానమ్మ మాయమైంది.
ఆమె మాటలు ఒక గురువు యొక్క జ్ఞానంలా అతని మనసులో నాటుకుపోయాయి. ధనయ్య ఆ రాత్రి నిద్రపోలేదు. వెంటనే ఆ రావి చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టాడు. జ్ఞానమ్మ మాటలు అతనికొక పెద్ద ఆశని, లక్ష్యాన్ని ఇచ్చాయి. ఆశ, లక్ష్యం మనిషికి కొత్త శక్తినిస్తాయి. మొదటి రోజు తవ్వడం చాలా కష్టం అనిపించింది. అతని చేతులు, కాళ్ళు నొప్పి పుట్టాయి. అలసట, ఆకలి అతన్ని పీడించాయి. కాని ధనయ్య తన ఆశని వదులుకోలేదు. మొదటి రోజు కేవలం 2 అడుగులు మాత్రమే తవ్వగలిగాడు. ధనయ్య తనలో తానే, ఇంత కష్టమా? భిక్షాటన చేయడం ఇంతకంటే సులువుగా ఉండేది. కాని ఆశ నన్ను ముందుకు నడుపుతోంది. రెండో రోజు ధనయ్యకు మరింత నిరాశ కలిగింది. ఎంత తవ్వినా కేవలం పాత మట్టి, రాళ్ళు మాత్రమే దొరికాయి. యజ్ఞయ్య లాంటి ధనవంతులు ఇంత సులభంగా ఎలా సంపాదించారు అని అతను ఆలోచించాడు. మూడో రోజు ధనయ్యకు ఒక పెద్ద పాత పెట్టె దొరికింది. దాన్ని బయటికి తీయడానికి అతను చాలా కష్టపడాల్సొచ్చింది. అతని శరీరమంతా చెమటతో తడిసిపోయింది. పెట్టెను తెరిచి చూస్తే అందులో ఒక మట్టి దీపం, ఒక చిన్న తాళపత్ర గ్రంథం మాత్రమే ఉన్నాయి. బంగారు నాణేలు, వజ్రాలు ఏమీ లేవు. ధనయ్య కోపంగా, నిరాశగా, ఛీ, ఈ వస్తువా నా అదృష్టం? ఇదంతా నన్ను మోసం చేయడానికి చెప్పిన అబద్ధం. దీపం, ఒక పాత పుస్తకం నా దరిద్రాన్ని ఎలా పోగొడతాయి? నా శ్రమంతా వృధా అయిపోయింది. ధనయ్య ఆ పుస్తకాన్ని తీసి పక్కన పడేశాడు. ఆ సమయంలో యజ్ఞయ్య మళ్లీ అటుగా వచ్చాడు. యజ్ఞయ్య ధనయ్య కష్టాన్ని చూసి నవ్వాడు. రేడి, ఏంట్రా బిచ్చగాడా, ఇంకా తవ్వుతున్నావా? నీకే అదృష్టం దొరకలేదు కదా? నిజమైన అదృష్టం నాలాంటి ధనవంతులకు మాత్రమే దొరుకుతుంది. నీ దరిద్రం నీతోనే ఉంటుంది. ఆ పుస్తకంలో ఏముంది? ఇంకో భిక్షాటన మార్గం ఉందా? యజ్ఞయ్య నవ్వుతూ వెళ్ళిపోయాడు. జ్ఞానమ్మ మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె చిరునవ్వు అతని కోపాన్ని తగ్గించింది. నాయనా, నువ్వు ధనానికి విలువ ఇచ్చావు, కాని జ్ఞానానికి విలువ ఇవ్వలేదు. నీవు 3 రోజులు కష్టపడి తవ్విన దానికి ఫలితం ఆ పెట్టె కాదు, ఆ పెట్టెలో ఉన్న తాళపత్ర గ్రంథమే నీకు నిజమైన అదృష్టం. అది జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం నాకేమిస్తుందమ్మా? నా కడుపు నిండా అన్నం పెట్టదు కదా. నేను ఆకలితో చచ్చిపోతున్నాను. జ్ఞానం నీకు అన్నం సంపాదించే మార్గం చూపుతుంది. నీ మనసులో ఉన్న దరిద్రాన్ని తొలగిస్తుంది. నువ్వు చేయవలసిన మొదటి పని ఆ తాళపత్ర గ్రంథాన్ని చదవడం నేర్చుకో. అది నీకు నిధి రహస్యం చెప్తుంది. ఆ నిధిని నువ్వు సృష్టిస్తావు. ధనయ్యకు జ్ఞానమ్మ మాటల్లో నిజం కనిపించింది. అతని మనసులో ఒక కొత్త ఆలోచన మొదలైంది. అతను ఆ రోజు నుండి భిక్షాటన మానేసి ఊరి చివరనున్న చిన్న మఠంలో నివసించే గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు ధనయ్యకు చదవడం, రాయడం నేర్పించడం మొదలుపెట్టారు. ధనయ్య, నువ్వు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నావు. జ్ఞానమనేది అదృష్టానికి మూలం. మొదట్లో కష్టంగా ఉంటుంది, కాని నువ్వు సాధించగలవు. ధనయ్య గురువు దగ్గర కఠోర దీక్షతో విద్యను నేర్చుకున్నాడు. పగలు గురువుకు సేవ చేస్తూ రాత్రిళ్లు దీపం వెలుగులో అక్షరాలు నేర్చుకున్నాడు. బిచ్చగాడి చేతులిప్పుడు పుస్తకాలు పట్టుకోవడానికి అలవాటు పడ్డాయి. కొన్ని నెలల కష్టంతో ధనయ్య చదవడం నేర్చుకున్నాడు. అతను ఆ తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. ఆ గ్రంథం చాలా పాతది, కాని అందులో అద్భుతమైన జ్ఞానం నిండి ఉంది. గురువుగారు, ఈ గ్రంథం కేవలం ధన సంపాదన గురించి చెప్పడం లేదు. ఈ గ్రంథంలో పాతకాలపు వ్యవసాయ విధానాలు, మెరుగైన పంటలు పండించే రహస్యాలు ఉన్నాయి. రసాయన ఎరువులు లేకుండా భూమి యొక్క సారాన్ని ఎలా పెంచాలో, మంచి విత్తనాల్ని ఎలా ఎంచుకోవాలో ఇందులో వివరంగా ఉంది. ఈ విధానాల్ని ఉపయోగిస్తే పంటలు రెట్టింపు అవుతాయంట. అదృష్టమంటే ఇదే ధనయ్య. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు నీ దరిద్రాన్ని తొలగించుకోగలవు. జ్ఞానమనేది ఎప్పటికీ నిన్ను వదిలిపోని సంపద. ధనమైతే పోవచ్చు. ధనయ్య ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి ఊరి ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను కొంత నిస్సారమైన భూమిని కౌలుకు తీసుకుని అందులో ఆ గ్రంథంలో ఉన్న పద్ధతుల్ని ఉపయోగించి అద్భుతమైన పంటలు పండించాడు. ధనయ్య పండించిన పంటలు ఊళ్ళో ఎవ్వరూ పండించనంత అద్భుతంగా పండాయి. అతని పంటల్ని చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. ధనయ్య ఇక బిచ్చగాడు కాదు, అతనిప్పుడు రైతు, వ్యవసాయ జ్ఞానం గల గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ప్రజలు అతన్ని ధనజ్ఞాని అని పిలవడం మొదలుపెట్టారు. శాంతమ్మ సంతోషంగా ధనయ్యను ఆశీర్వదించి
ధనయ్యా, చూశావా, దైవం నీ గొప్ప అదృష్టాన్నిచ్చిందయ్యా. నువ్వు నీ కష్టంతో, జ్ఞానంతో ఈ అద్భుతాన్ని సృష్టించావు. అమ్మా, ఇది దైవమిచ్చిన అదృష్టం కాదు, జ్ఞానమ్మ చెప్పిన జ్ఞానమిచ్చిన అదృష్టం. జ్ఞానమే నా నిజమైన సంపద. నా భిక్షాటన మానేసి చదువుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే నా అదృష్టం మొదలైంది. ఈ విషయం ధనవంతుడైన యజ్ఞయ్యకు తెలిసింది. యజ్ఞయ్య ఆ సమయంలో తన వ్యాపారంలో పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అతను తన వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం, తన అదృష్టాన్ని అతిగా నమ్మడం వల్ల అతని గర్వం, అహంకారం అతన్ని పతనంలోకి నెట్టాయి. అతని అప్పులు పెరిగాయి. అప్పులిచ్చినవారు అతన్ని నిలదీశారు. యజ్ఞయ్య తన పాత ఇంట్లో నిరాశగా కూర్చుని రత్నాకరంతో, నా అదృష్టం ఎందుకు నన్ను వదిలిపోయిందంటావు? నేను నిత్యం ధనవంతుణ్ణి కావాలనుకున్నాను. నా సంపదంతా కరిగిపోయింది. అయ్యా, ధనమనేది ఒక రోజు వస్తుంది, మరో రోజు పోతుంది. మీ గర్వం మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టింది. మీరు ప్రజల పట్ల దయ చూపలేదు. ఇప్పుడు ధనయ్యం చూడండి. అతను జ్ఞానంతో తన అదృష్టాన్ని సృష్టించుకున్నాడు. అతను తన జ్ఞానాన్ని ఊరి జనంతో పంచుకుంటున్నాడు. అందుకే ఊరు మొత్తం అతన్ని గౌరవిస్తోంది. యజ్ఞయ్య తన గర్వాన్ని వదిలిపెట్టి ధనయ్యని కలిశాడు. ధనయ్య ఇప్పుడు ధనవంతుళ్లా కాకపోయినా తన జ్ఞానంతో, ప్రశాంతమైన మనసుతో ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతని ముఖంలో ధైర్యం, సంతృప్తి కనిపిస్తున్నాయి. ధనయ్యా, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా అవమానించాను. నా సంపద నన్ను వదిలిపోయింది. నువ్వింత త్వరగా ధనవంతుడివెలా అయ్యావు? నువ్వు తవ్వినప్పుడు దొరికిన నిధేంటి? యజ్ఞయ్యా, నేనింకా ధనవంతుణ్ణి కాలేదు, కాని నాకు అదృష్టం దొరికింది. ఆ రావి చెట్టు కింద దొరికిన నిధి ఆ తాళపత్ర గ్రంథంలో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానం నాకు నిస్సారమైన భూమిని కూడా సారవంతం చేసే మార్గం చూపింది. ఆ జ్ఞానం నాకివ్వు. దయచేసి నాకు ఆ జ్ఞానాన్ని పంచు. నేను కూడా తిరిగి అదృష్టాన్ని పొందాలి. జ్ఞానమనేది పంచితే పెరుగుతుంది. నువ్వు ఆ గ్రంథాన్ని తీసుకో, చదువుకో. నేను నీకు సహాయం చేస్తాను. కాని ఒక్కటి గుర్తుంచుకో. ఏమిటది? నా నిజమైన అదృష్టం ఆ పుస్తకంలో లేదు. నా నిజమైన అదృష్టం భిక్షాటన మానేసి కష్టపడి నేర్చుకోవాలని నిర్ణయించిన ఆ రోజు ప్రారంభమైంది. జ్ఞానమ్మ చెప్పిన వస్తువు జ్ఞానమే. దాన్ని నువ్వు కూడా సంపాదించు. ధనం, అదృష్టం దానంతటవే నీ దగ్గరకొస్తాయి. యజ్ఞయ్య ఆ రోజు నుండి గర్వాన్ని వదిలిపెట్టి ధనయ్యతో కలిసి వ్యవసాయం గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ధనయ్య బిచ్చగాడి స్థానం నుండి ఒక జ్ఞానవంతుడైన రైతుగా ఎదిగాడు. జ్ఞానమ్మ, గురువు చెప్పిన మాటలు నిజమయ్యాయి. ధనయ్య ఇప్పుడు ఊర్లో అందరికీ ఆదర్శంగా జ్ఞానమే అసలైన సంపద అని నిరూపించే వ్యక్తిగా మారిపోయాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నిజమైన అదృష్టమనేది కేవలం డబ్బు, సంపద రూపంలో ఉండదు. అది జ్ఞానం, కృషి, సంతృప్తి రూపంలో ఉంటుంది. జ్ఞానమే మనకు దొరికిన అతిపెద్ద సంపద. దాన్నుపయోగించి ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని తామే సృష్టించుకోవచ్చు. దరిద్రాన్ని తొలగించే నిజమైన మార్గం జ్ఞానమే.